ఇజ్రాయిల్ హమస్ల మధ్య ఒప్పందం కోసం బైడెన్ ప్రభుత్వం శత విధాలుగా కృషి చేస్తుంది. అంటే తన ప్రభుత్వం వెళ్ళిపోయే ముందు బైడెన్ తన లెగసీగా ఈ వార్కు కాస్త ఫుల్ స్టాప్ పెట్టలేకపోయినా కామా పెట్టాలని ఆలోచిస్తున్నాడు. వాస్తవంగా బైడెన్ చాలా కాలంగా సీజ్ ఫైర్ అంటూనే ఉన్నాడు. మరోవైపు బెంజమిన్ నెతన్యాహు నాయకత్వంలోని ఇజ్రాయిల్కు ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయి. అమెరికానే కాదు, ఈజిప్ట్, ఖతార్ కూడా ఈ శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు చేస్తూనే. ఇప్పటికే ఇజ్రాయిల్కు హిజ్బుల్లాకు మధ్య ఒక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య టెన్షన్స్ కూడా తగ్గాయి. సో సిరియాలో కూడా పరిస్థితులు ఇజ్రాయిల్కి అనుకూలంగా ఉన్నాయి. ఇజ్రాయిల్ సిరియాకు చెందిన గోలన్ హైట్స్ను చాలా ఏళ్ల క్రితమే ఆక్రమించుకుంది. ఇప్పుడు మరింత ముందుకు చొరబడి బఫర్ జోన్లో కూడా ఇజ్రాయెల్ సైన్యాలు ప్రవేశించాయి. అంటే సిరియాలోని ఒక భాగాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది, కొంత భాగం అమెరికా కంట్రోల్లో ఉంది, కొంత భాగం టర్కీ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. టర్కీ కూడా సిరియాలోకి ఇన్వేడ్ అవుదామని చూస్తుంది. ఇప్పుడు ఆఖరికి సిరియాలో బషర్ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వచ్చిన అబూ మహమ్మద్ అల్ జలానీ నాయకత్వం HTS కింద రాజధాని డెమాస్కస్ కొన్ని ప్రాంతాలే మిగిలేలా ఉన్నాయి. ఇలా సిరియాను కుక్కలు చింపిన విస్తర్లాగా ఈ దేశాలు మారుస్తున్నాయి. సిరియా అటు ఇజ్రాయెల్తో ఇటు టర్కీతో మరో యుద్ధం జరగవచ్చు అనే అంశంపైన నేను మళ్ళీ సెపరేట్గా ఇంకో వీడియోలో మాట్లాడతాను. కానీ పశ్చిమాసియాలో పరిస్థితులు ఇజ్రాయెల్కు అనుకూలంగా మారుతున్నాయి. అందువల్ల హిజ్బుల్లా, హసన్ నస్రుల్లా లాంటి నాయకుడిని చంపేసినా కూడా హిజ్బుల్లా ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకుంది. తన మద్దతుదారులైన ఇస్మాయిల్ హనియే హమస్ అధినేతను, అలాగే హసన్ నస్రుల్లా హిజ్బుల్లా చీఫ్ను, అంతకుముందు తన మిలిటరీ జనరల్గా తన సీనియర్ మిలిటరీ జనరల్లో ఒకరైన జనరల్ సొలమనీని లేపేసిన, తన అనుకూల బషర్ ప్రభుత్వం పతనమైన ఇరాన్ ఏమీ చేయలేని దుస్థితిలో ఉంది. అందువల్ల క్లియర్గా వెస్ట్ ఏషియాలో పరిస్థితులు ఇజ్రాయిల్కు పైచేయిగా ఉన్నాయి. దీన్ని అదనంగా చేసుకొని బెంజమిన్ నెతన్యాహు బైడెన్ ప్రభుత్వ ప్రయత్నాలకు తల వంచుతాడా అని. ఎందుకంటే బైడెన్ వెళ్ళిపోతున్న ప్రెసిడెంట్, ట్రంప్ వస్తున్న ప్రెసిడెంట్. ట్రంప్ వస్తే తనకు మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అని ఆలోచిస్తున్నట్లుగా టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ రిపోర్ట్ చేసింది. ఐఎమ్ జస్ట్ కోటింగ్ ఇజ్రాయిల్స్ లీడింగ్ న్యూస్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ కథనం ప్రకారం సీజ్ ఫైర్ ఒకవేళ కుదిరినా ఫస్ట్ ఫేజ్ అయిపోయాక తిరిగి విరుచుకుపడాలి అని బెంజమిన్ నెతన్యాహు ప్లాన్ చేస్తున్నాడు అని. వాస్తవంగా ట్రంప్ కూడా ఎండ్ ది గాజా వార్ అంటున్నాడు, యుద్ధాలన్నీ ఆపాలి అంటున్నాడు. కానీ ఉక్రెయిన్ వార్ విషయంలో ట్రంప్ ఉన్నంత గట్టిగా ఇక్కడ లేడు. ఎందుకంటే ఒకవైపు ఇజ్రాయెల్ యుద్ధాలు ఆపాలని చెప్తూనే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కూడా అటాక్ చేయాలని గతంలో అన్నాడు. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేస్తే యుద్ధం తగ్గుతుందా పెరుగుతుందా? అందువల్ల ట్రంప్ యుద్ధాలు ఆపు అన్న సిద్ధాంతం ఉక్రెయిన్ విషయంలో వర్తిస్తుంది, కానీ గాజా విషయంలో వర్తించకపోవచ్చు. అందువల్ల బైడెన్ కన్నా మరింత లిబరల్గా ట్రంప్ తనకు సహాయం చేయవచ్చు అని బెంజమిన్ నెతన్యాహు అంచనా వేస్తున్నట్లు ఇజ్రాయిలీ మీడియా కథనం. ఇది నేను చెప్పేది కాదు. హమస్ కూడా ఆందోళన చెందుతోంది. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరినా ఫస్ట్ ఫేజెస్లో 3 ఫేజెస్లో ఒప్పందం కొరకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ ప్రయత్నం చేస్తోంది. ఈ 3 ఫేజుల్లో ఫస్ట్ ఫేజ్ అయిపోగానే మళ్ళీ ఇజ్రాయిల్ తన పైన దాడి చేయవచ్చు అని హమస్ అనుమానపడుతోంది. అందుకే అసలు హమస్ పర్మనెంట్ ఎండ్ టు వార్ ఉండాలి, ఈ యుద్ధం ఆగిపోవాలి, ఇజ్రాయిలీ బలగాలు గాజా నుంచి వెళ్ళిపోవాలి అనేది హమస్ వాదన. అంటే పర్మనెంట్ వార్ ఎండ్, సీజ్ ఫైర్ కాదు, కాల్పుల విరమణ కాదు అని. ఇజ్రాయెల్ వాదన ఏంటంటే అలా కాదు, 3 ఫేజెస్లో కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది. ఫస్ట్ ఫేజ్లో వందలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది ఇజ్రాయెల్. అందుకు బదులుగా హమస్ తన వద్దనున్నటువంటి హోస్టేజ్ బందీలలో ఉమెన్, చిల్డ్రన్, వృద్ధులు, గాయపడిన వారిని వదిలేస్తుంది, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని.
ఇది ఫస్ట్ ఫేజ్లో అమలు కావాలని ఈ మంత్ ఎండింగ్లోగా ఈ ఫేజ్డ్ 3 దశల్లో ఉండే సీజ్ఫైర్ అగ్రిమెంటు అమల్లోకి రావచ్చు అని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవంగా ఇజ్రాయిల్ ఫస్ట్ ఫేజెస్ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ ఎందుకు కోరుతుంది అంటే మళ్ళీ హమాస్ పైన విరుచుకుపడటానికి. హమాస్ ఎందుకు వద్దంటోంది? హమాస్కు తెలుసు ఒక్కసారి బందీలు వదిలేశాక మళ్ళీ విరుచుకుపడుతుంది. ఎందుకంటే ఇజ్రాయిల్ యుద్ధం మొదలుపెట్టినప్పుడు హమాస్ లేని గాజాను సృష్టిస్తాను అని యుద్ధం మొదలుపెట్టింది. ఆ లక్ష్యం ఇప్పటి వరకు ఆచరణలోకి రాలే. అలాంటి లక్ష్యంతోనే హిజ్బుల్లాపై కూడా యుద్ధం చేసింది. కానీ అల్టిమేట్గా అది లక్ష్యం సాధ్యం కాదని అర్థమై హిజ్బుల్లాతో ఒప్పందం చేసుకుంది ఇజ్రాయిల్. అందువల్ల ఇక్కడ కూడా ఒకవేళ నెతన్యాహు ఒప్పందం చేసుకున్నా పర్మనెంట్ వార్ ఎండ్ చేయడు అనే అనుమానంతోనే హమాస్ పర్మనెంట్ వారే కావాలి అని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ ఫేజ్లో ఇజ్రాయిల్ బలగాలు ఉండిపోతాయి, పూర్తిగా ఖాళీ చేయరు. కేవలం వందలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తారు. అందుకు బదులుగా హమాస్ ఇజ్రాయిల్ బందీలు విడుదల చేస్తుంది. కానీ ఇజ్రాయిల్ బలగాలు గాజాలో ఉండిపోతాయి. అందువల్ల ఈ సీజ్ ఫైర్ పర్మనెంట్ కాదు, పర్మనెంట్గా వార్ ఎండ్ కావాలని హమాస్ కోరుతుంది. అయితే ఇవాళ హమాస్ బార్గెనింగ్ పొజిషన్లో చాలా వీక్గా ఉంది. హమాస్ డిమాండ్ చేసే పొజిషన్లో లేదు, కమాండ్ చేసే పొజిషన్లో లేదు. అందువల్ల బహుశా హమాస్ కూడా ఈవెన్ ఈ ఫేజ్డ్ సీజ్ ఫైర్ అంటే పర్మనెంట్గా శాశ్వతంగా యుద్ధం ఆగకపోయినా ఈ తాత్కాలిక కాల్పుల విరమణకు, దశల వారీ కాల్పుల విరమణకు, ఫేజ్డ్ సీజ్ ఫైర్ కన్నా హమాస్ బహుశా అంగీకరించవచ్చు అని. ఎందుకంటే హమాస్కు మరో మార్గం లేదు. ఇజ్రాయెల్కి ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అంటారు స్టాక్ మార్కెట్ పరిభాషలో చెప్పాలంటే. చూడు, తాను ఖైదీల్ని విడిపిస్తాను అని వార్ మొదలుపెట్టినప్పుడు నెతన్యాహు 2 లక్ష్యాలు చెప్పాడు. 1 ఖైదీలు విడిపిస్తాను, 2 ఇజ్రాయిల్ పైన దాడి చేసిన హమాస్ అంతం చేస్తానని. రెండు లేకున్నా యుద్ధంలో సాధించింది ఏమీ ఉండదు బెంజమిన్ నెతన్యాహుకు. అఫ్కోర్స్ గాజాలో హమాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా డిస్ట్రాయ్ కావచ్చు. ఇస్మాయిల్ అనియే, యాహియా సిన్వర్ లాంటి హమాస్ నేతలను అంతం చేయొచ్చు. కానీ అల్టిమేట్గా వార్ ఆబ్జెక్టివ్ నెరవేరినట్టు అవుతుంది. అందువల్ల ఇజ్రాయిల్లో వ్యతిరేకత వస్తుంది. అందువల్ల బెంజమిన్ నెతన్యాహు ప్లాన్ ఏంటంటే ఏదో ఒక విజయాన్ని కూడా బుక్ చేయాలి, నమోదు చేయాలి. కనుక ముందు కొంతమంది బందీళ్ళు కనుక విడుదల చేయించుకుంటే తర్వాత ఆబ్జెక్టివ్ గురించి ఆలోచించవచ్చు అని బెంజమిన్ నెతన్యాహు భావిస్తున్నట్లు, ట్రంప్ ఆ రకమైన వెసులుబాటు ఫ్లెక్సిబిలిటీ ఇస్తాడని నమ్ముతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనం.